శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. జూన్ 8న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించింది. ఉపసంహరణకు 11వ తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. పోలింగ్ రోజునే ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 26తో అయోధ్య రామిరెడ్డి అలాగే పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ పదవీకాలం ముగియనున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? మురళి, ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి అంటే ఎవరిని ఎంపిక చేస్తారనేదండి. సాధారణంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే పదవీ కాలం పూర్తయిన తర్వాత లేదంటే ఎవరన్నా రాజీనామా చేస్తే, కాబట్టి మరి ఇప్పుడు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అనంటే ఏపీలో కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా దీని గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. కూటమిలో 3 పార్టీలు ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇక జూన్ 18న జరిగేటువంటి పోలింగ్ కు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంటే ముందుగానే సమాచారం ఉంది, అంటే వచ్చే నెలలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం కూటమి పార్టీలకు ఉంది. అందుకని ఇప్పటికే అభ్యర్థుల విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి అంటే విభేదాలకు అవకాశం లేకుండా క్లోజ్ చేసుకున్నారు సమస్యను అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా అందరి కళ్ళు కూడా జనసేన పార్టీ మీదనే ఉన్నాయి అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. గత ఎన్నికల్లో అంటే 21 స్థానాలు ఎంపీ స్థానాలకు కూడా 3 ఎంపీ స్థానాలు కూడా గెలిచినటువంటి జనసేన పార్టీ ఇప్పుడు అంటే రాజ్యసభకు సంబంధించి తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఇక్కడ కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి అంశం. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ నుంచి లింగంనేని రమేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త, పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి లింగంనేని రమేష్ ను రాజ్యసభకు పంపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట బలంగా వినపడుతోంది. అందుకనే ఇప్పటికే అంటే వేరే నాయకులు కొంతమంది పోటీ పడినప్పటికి కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ కేవలం ఈయన పేరుని ఎంపిక చేశారనేది కూడా వినపడుతుంది. అలాగే ఈ 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 2 స్థానాలు, అలాగే భారతీయ జనతా పార్టీకి 1, జనసేన పార్టీకి 1. కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీ నుంచి 3-4 పేర్లు వినపడుతున్నాయి, కానీ అది ఎవరికి అవుతుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఇక ఇద్దరు సంబంధించి ఒకరి పేరు కిలార్ రాజేష్, మరొకరి పేరు గల్లా జయదేవ్. ఈ 2 పేర్లు ప్రముఖంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అంటే ఇటు చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది, లోకేష్ ఆలోచన ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ ఆలోచన ఎలా ఉంది, అటు బీజేపీ అధిష్టానం ఆలోచన ఎలా ఉంది. ఇక బీజేపీ నుంచి అన్నామలై, తమిళనాడుకు సంబంధించినటువంటి అన్నామలైను రాజ్యసభకు పంపించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. మరి ఏం జరగబోతుందనే చూడాలి. అక్కడి నుంచే పెద్ద పోటీ ఉంది అనేటువంటి మాట ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినపడుతోంది. అలాగే ఏపీ నుంచి రాజ్యసభ విషయంలో అన్నామలై పేరు వినిపిస్తోంది అనేటువంటి మాట. రీసెంట్ గా జరిగిన తమిళ రాజకీయాల నేపథ్యంలో అన్నామలై వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. తర్వాత ఏదైనా ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీలోనే ఎక్కువ పోటీ కనపడుతుంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? అవును, భారతీయ జనతా పార్టీలోనే ఎక్కువ పోటీ ఉంది. ముఖ్యంగా ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన గతంలో ఎమ్మెల్సీ కోసం కూడా ప్రయత్నాలు చేశారు. అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినటువంటి సమయంలో కూడా తనకు రాజ్యసభ సీటు కావాలని ఆయన ప్రయత్నాలు చేసినట్లు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో మరొకరికి సీటు కల్పించారు. అలాగే ఇప్పుడు అంటే ఇదే మంచి అవకాశం, ఇక ఇప్పుడు మిస్ అయితే తర్వాత రాదు, తర్వాత ఇక రాజెవరో రెడ్డి ఎవరో అనేటువంటి ఆలోచనలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అందుకని ఇప్పుడు ఎలాగైనా సరే దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట కూడా బలంగా వినపడుతోంది. ఇదే సమయంలో ఈ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేరు కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా ఒక 10-15% అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. మరి దీనికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ ఆలోచన ఎలా ఉందనేది కూడా చూడాలి. అయితే ఇక్కడ ఎవరిని ఎంపిక చేసినప్పటికీ కూడా రాజ్యసభకు వెళ్లేటువంటి వాళ్ళ విషయంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేకుండా, జనసేన పార్టీకి ఇబ్బంది లేకుండా 2014 నుంచి 2019 వరకు ఈ రాజ్యసభ సీట్లు లేదంటే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఏ కూటమిలో చీలిక తెచ్చారనేటువంటి అభిప్రాయం ఇప్పటికీ వినపడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి అవకాశాలకు తావు లేకుండా
అడుగులు వేసేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ఎస్, నెలకొన్న విపరీతమైన పోటీతో ఆ సర్దుబాటు చేయలేక అధినేత చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి మరొక మాట కూడా వినిపిస్తోంది కదా. టీడీపీలో కూడా అసంతృప్తులు అనాలా, లేకపోతే పదవులు ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళు అనాలా, చంద్రబాబు వద్ద నుంచి హామీ పొంది ఇప్పటికీ క్యూలో ఉన్నటువంటి నేతల లిస్టు కూడా ఎక్కువగానే ఉందనేటువంటి మాట వినిపిస్తుంది కదా. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా కొంత కార్పొరేట్ కల్చర్ కోసం అడుగులు వేస్తోంది అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మారినటువంటి రాజకీయాల కారణంగా రాజకీయ పార్టీలకు ఆర్థికంగా అండగా నిలబడేటువంటి వ్యక్తులు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకనే ఆర్థికంగా బలంగా ఉండేటువంటి వాళ్ళకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే సానా సతీష్ కానీ, లేదంటే ఇప్పుడు గల్లా జయదేవ్ పేరు కూడా అందుకే వినపడుతుంది. గతంలో ఒకరిద్దరు పేర్లు కూడా అందుకే ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో కూడా ఎన్ఆర్ఐలకి ఎక్కువగా సీట్లు ఇవ్వడానికి కూడా ఇదే ప్రధాన కారణంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలో కూడా ఎక్కడ అంటే కుల సమీకరణాలు కానీ, లేదంటే నమ్మకాలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి ఏదైనా ఉంటే ఎమ్మెల్సీలు గానో, లేదంటే జడ్పీ చైర్మన్లు గానో ఏదో రకంగా అవకాశాలు ఇవ్వచ్చు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి. కానీ ఈ అంశానికి సంబంధించి మాత్రం కనుక చూసుకుంటే మాత్రం ఎక్కడా కూడా కార్పొరేట్ కల్చర్ ఉన్న వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకు, వాళ్ళకి అంటే పార్టీ కోసం భవిష్యత్తులో అవసరమైతే ₹1 ఖర్చు పెట్టేటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా పార్టీ అడుగులు వేస్తుంది. ఎస్, రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. జూన్ 8న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించింది. ఉపసంహరణకు 11వ తేదీ వరకు కూడా అవకాశం కల్పించింది. పోలింగ్ రోజునే ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 26తో అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ పదవీకాలం కూడా ముగిసే పరిస్థితి ఉంది.